దేవాది దేవునికి నా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నానండి. మరి సంఘ కాపరి గారు స్టాన్లీ అయ్య గారికి, అలాగే వేదిక మీద ఉన్న మరొక దైవ సేవకులకు, సంఘ పెద్దలకు, సంఘ సభ్యులకు, కూడి ఉన్న మీ అందరకు యేసు వారి పరిశుద్ధ నామాన్న నా వందనాలు చెప్తా ఉన్నాను. మరొకసారి మిమ్మల్ని చూడడానికి, మీతో కలిసి దేవునిని ఆరాధించడానికి, వాక్యమును ధ్యానించడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ప్రతి సంవత్సరం కూడా మరి అయ్యగారు నన్ను మీ సంఘానికి ఆహ్వానిస్తారు. వారు నా పట్ల చూపుతున్న గౌరవాన్ని బట్టి, మరి ప్రేమను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి ఈసారి కూడా నాకు ఫోన్ చేసి నన్ను ఆహ్వానించారు. నన్ను ఆహ్వానించే సమయంలో ఇంకొక చక్కని శుభవార్తను కూడా అయ్యగారు నాతో చెప్పారు. హల్లెలూయా! చాలా సంతోషించాము. దేవుడు మేలు చేయువాడు, ఆయన ప్రార్థనలను వినే దేవుడు, ప్రార్థనకు సమాధానమిచ్చు దేవుడు. చాలా సంతోషం మిత్రులారా. ప్రార్థన చేసుకుని కాసేపు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరిశుద్ధ తండ్రి, దేవా నాయన, మీ సన్నిధిలో కూడుకొని మిమ్మల్ని ఆరాధిస్తూ మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆశీర్వదించబడడానికి ప్రభువా మీరు మాకిచ్చిన చక్కని సమయాన్ని బట్టి, అనుకూలతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము నా దేవా. ఈరోజు మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని ఆరాధిస్తున్నామంటే ప్రభువా కేవలము మీరు మాకిచ్చిన గొప్ప ధన్యతే తప్ప మా గొప్పతనం ఏమీ కాదు తండ్రి. సంఘ బిడ్డలను దీవించండి. అమూల్యమైనటువంటి మీ మాటలను ధ్యానించడానికి సిద్ధపడతా ఉన్నాము. మేము అజ్ఞానులము దేవా నాయన, మీ వాక్యమును అర్థము చేసుకునేంత గొప్పవారము కానీ కాదు నాయన. మీ జ్ఞానము ముందు ప్రభువా మేము చాలము, మేము అర్థం చేసుకునేంత గొప్పవారము కాదు. అందుకనే ప్రభువా ప్రాధేయపడతా ఉన్నాము, వర్రపెడతా ఉన్నాము, బ్రతిమాలుతున్నాము. నా దేవా నీ వాక్యమును మాకు అర్థమయ్యేటట్టు సహాయము చేయండి. మీ కృపచేత, మీ ప్రేమ చేత, మీ ఆత్మ సహాయము చేత వాక్యమును ధ్యానిస్తూ, గ్రహిస్తూ, మా జీవితాలకు అన్వయించుకుంటూ, సమాజానికి ప్రకటిస్తూ, ఆ పరలోకానికి రావాలనుకునే ఈ ప్రయత్నములో, ఈ ప్రయాసలో మీరే మాకు సహాయము చేయమని యేసు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. రెండు మిత్రులారా, కాసేపు మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనము. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. మరలా చదువుతున్నాను. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఆధ్యాత్మిక జీవితంలో సంఘము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. భక్తి జీవితానికి అత్యవసరమైనది. సంఘమును మానవుడు స్థాపించలేదు కానీ ఆయనే తన రక్తాన్ని చిందించి తన ప్రాణమును పెట్టి ఈ సంఘాన్ని స్థాపించాడు. మరి సంఘము అని మన తెలుగు భాషలో అంటాము, ఇంగ్లీష్లో చర్చ్ అని అంటూ ఉంటారు. వాస్తవానికి ఇది గ్రీకు భాషలో ఎక్లేషియా అనే పదం నుంచి సంఘముగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. సంఘం అంటే వాడుక భాషలో మామూలు అర్థం ఏమిటంటే కొంతమంది వ్యక్తుల సమూహము, అది సంఘము. యూనియన్ అంటారు కదా, యూనియన్ అనో అసోసియేషన్ అనో ఎలా అంటూ ఉంటారు కదా సంఘం అంటే వాడుక భాషలో. బట్ దీని మూల భాషలోనికి, గ్రీకు భాషలోనికి మనం వెళ్ళగలిగితే ఎక్లేషియా అంటే అర్థము బయటకు పిలవబడిన వారు,
బయటకు పిలవబడిన వారి యొక్క సమూహము. సంఘము అంటే బయటకు పిలవబడిన వారి సమూహము. బయటకు పిలవడం అంటే ఎక్కడి నుంచి పిలవబడ్డాము అంటే లోకములో నుంచి పిలవబడ్డాము. ఎక్కడికి పిలవబడ్డాము? సంఘములోనికి పిలువబడ్డాము. ఎందుకు పిలువబడ్డాము? లోకములో ఏమున్నది? లోకములో పాపము. లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము. లోకం అంటే పాపుల యొక్క సమూహము, అది లోకము. సో అందులో నుంచి మనల్ని పిలిచాడు, రండి రండి అని పిలిచాడు. ఆ పిలిచిన వారి సమూహమే సంఘము. ఆ పిలవబడిన వారి యొక్క సమూహమే సంఘము. ఎందుకు పిలిచాడు అంటే చక్కని మాట ఉన్నది చూడండి. 1వ దెస్సలోనీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో. 1వ దెస్సలోనీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచాడు. పిలవబడిన వారి యొక్క సమూహమే సంఘము. సంఘములోనికి ఎందుకు పిలిచాడంటే మనము పరిశుద్ధులమవ్వడానికి పిలిచాడు. హల్లెలూయా. చెప్పాలంటే ఆయన సారూప్యతలోనికి, ఆయన పోలికలోనికి మనలను తీసుకువెళ్ళడానికి పిలిచాడు. బైబిల్ చెప్తుంది కదా, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడు గనుక. అది కూడా చూస్తారా? 1వ పేతురు 1వ అధ్యాయము 16వ వచనములో, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై యుండుడి. దేవుని యొక్క సారూప్యతలోనికి, దేవుని యొక్క పోలికలోనికి మనలను మార్చడానికి, ఆయన వలె మనము పరిశుద్ధులముగా ఉండడానికి మనలను సంఘములోనికి ఆయన పిలిచాడు. అంటే సంఘము అంటే ఏమిటి అంటే పరిశుద్ధముగా బ్రతకడానికి దేవుడు ఏర్పాటు చేసిన సమూహం. అందుకే ఒక భక్తుడు అంటాడు, సంఘం అంటేనట పరిశుద్ధతను నేర్పే పాఠశాల. దేవునికి మహిమ కలుగునుగాక. చర్చ్ అంటే అర్థము పరిశుద్ధతను నేర్పే పాఠశాల, పరిశుద్ధతను బోధించే పాఠశాల. పరిశుద్ధత కొరకే సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇందాక అయ్యగారు ప్రార్థన చేస్తూ, మీరు ప్రార్థనలను వింటూ ఉంటారు కదా, ప్రసంగాలతో పాటుగా ప్రార్థనలను కూడా మనం వింటూ ఉండాలి. అయ్యగారు ఏమన్నారంటే ప్రార్థనలో, సంఘాన్ని నిర్లక్ష్యము చేస్తూ పాపములో పడిపోకుండా సహాయము చేయండి. విన్నారా మాటలు? మీరు ఆ మాట విన్నారా? ఇందులో రికార్డ్ అవుతుందేమో చూడండి. సంఘమును నిర్లక్ష్యము చేస్తూ పాపములో పడిపోకుండా సహాయము చేయండి. అంటే అర్థం ఏంటి? సంఘములో పరిశుద్ధతను నేర్పుతారు. అలా పరిశుద్ధతను నేర్చుకోవడానికి సంఘములోనికి రాని వాళ్ళు ఎక్కడికి వెళతారు? పాపములో పడిపోతారు. స్కూల్లోనికి వచ్చిన వాడికే చదువు వస్తుంది, స్కూల్కి రాకపోతే విద్య రాదు. అలాగే పరిశుద్ధతను గురించి బోధించే, పరిశుద్ధతను నేర్పించే ఒక చక్కని సహవాసమే, చక్కని పాఠశాలే సంఘము. అలాంటి సహవాసానికి రాకపోతే మనము పాపములో పడిపోయే ప్రమాదం ఉన్నది. అందుకే ఆదిమ సంఘము వారట దేవాలయములో ప్రతిదినము తప్పక కూడుకొనుచు అని ఉంటుందా? అది ఎక్కడో ఒకసారి ఏమన్నా నాకు చూసి చెప్పగలరా? మీరు చదివితే మంచిది. అపోస్తలుల కార్యములు ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు అనేటువంటి మాటను అపోస్తలుల కార్యములు మీకు చూపిస్తాను నేను. వారు ఏక మనస్కులు. ఎక్కడ తల్లి రిఫరెన్స్? అపోస్తలుల కార్యములు అమ్మా 2వ అధ్యాయము 46 అమ్మా. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములో, ఆ మాటను గమనించాలి, ప్రతిదినము తప్పక కూడుకొనుచు.
ప్రతిదినము తప్పక కూడుకొనుచు. ప్రతిరోజు మన బిడ్డలను మనం స్కూలుకు పంపుతాము, ప్రతిరోజు మనం ఉద్యోగం చేస్తున్న ఆఫీస్కి మనం వెళ్తూ ఉంటాము కదా. భౌతికమైన జీవితము కొరకు, మరి ఆధ్యాత్మిక జీవితము కొరకు, పరిశుద్ధతలో రోజు రోజుకి అభివృద్ధి చెందడానికి ఆదిమ సంఘము వారట ప్రతిదినము దేవాలయములో తప్పక అనే మాట వీలైతే దాన్ని బోల్డ్ చేసుకోండి, దాన్ని ఏమైనా అండర్లైన్ చేసుకోండి. తప్పక కూడుకొనుచు అంటే అర్థం ఏమిటి? ఖచ్చితముగా, అంటే సంఘములో కూడుకొని దేవునిని ఆరాధిస్తూ దేవుని వాక్యమును ధ్యానిస్తూ పరిశుద్ధతలో రోజు రోజుకి ఎదగడానికి ఆదిమ సంఘము వారు ప్రతిదినము కూడా వాళ్ళు దేవాలయములో కూడుకున్నాడు. ఎంత ప్రాధాన్యతను వాళ్ళు ఇచ్చారో మనం గమనించాలి మిత్రులారా. ఎందుకంటే క్రైస్తవుడనగా పరిశుద్ధత కొరకు ప్రయాసపడేవాడు. పరిశుద్ధత సంఘములో మనకి లభిస్తుంది. ఇందాక మనం చదివినటువంటి వచనం చూడండి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని అంటూ ఏమంటున్నాడు అక్కడ? పాతాళ లోక ద్వారములట దాని ఎదుట నిలువనేరవు. పాతాళం ఎవరు వెళ్తారు? పాపం చేసిన వాళ్ళు పాతాళం వెళతారు, అంతే కదా. ఆ పాతాళం వెళ్లకుండా ఆపేదేమిటి? సంఘము. పాతాళానికి ఎందుకు వెళతారు? పాపము చేసినందువలన వెళతారు. ఆ పాపము చేయకుండా పాతాళానికి వెళ్ళకుండా ఆపేదేమిటి? సంఘము. అంటే సంఘములో పరిశుద్ధతను గురించి బోధిస్తారు, పరిశుద్ధతను అభ్యసింపచేస్తారు. కనుక సంఘస్థులు పాపమునకు దూరముగా ఉంటారు, కనుక వాళ్ళ పాతాళము వెళ్ళరు. సంఘం అనగా మనం చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటాం. బైబిల్లో వ్రాయబడిన మాట మనందరికీ తెలుసు. ఆయన తన స్వరక్తమిచ్చి స్థాపించిన సంఘము. సంఘమును స్థాపించడానికి ఆయన ప్రాణము పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వచనాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు సంఘానికి ఎంత ప్రాధాన్యతనివ్వాలో మనం గమనించాలి. యేసుదేవుడు ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి స్థాపించినదే సంఘము. సంఘము. సంఘ సభ్యుడు మాత్రమే పరిశుద్ధుడు కాగలడు తప్ప సంఘమునకు బయట నుండేవాడు పరిశుద్ధుడు కాలేడు. పాఠశాలలోకి వచ్చిన వాడు విద్య వస్తుంది వాడికి, అలాగే సంఘములోనికి వచ్చిన వాడికే పరిశుద్ధత వస్తుంది. అందుకే డోంట్ నెగ్లెక్ట్ యువర్ చర్చ్. సంఘమును నిర్లక్ష్యము చేయకండి. సంఘము పరిశుద్ధత కొరకు దేవుడు స్థాపించినది కనుక మిత్రులారా సంఘమును నిర్లక్ష్యము చేయవద్దు. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనము. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, నేను రెఫరెన్స్ ఏమైనా సరిగా చెప్పలేదా? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట కొలది మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుటకు, ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకనికొకడు పురికొల్పవలెనని ఆలోచింతుము. ఆ దినము సమీపించిన కొలది యేసుక్రీస్తు 2వ రాకడ వరకు క్రైస్తవ సమూహమంతా కూడా సమాజముగా కూడుకోవాలి. కొందరు మానుకొనుచున్నట్టుగా, ఎవరా కొందరు? అన్యులా? ఈ మానుకొనుచున్న ఆ కొందరు ఎవరు? సంఘస్థులే. దే ఆర్ చర్చ్ పీపుల్, సంఘ సభ్యులే. బట్ దే ఆర్ నెగ్లెక్టెడ్ ది చర్చ్. సంఘాన్ని పట్టించుకోవడం లేదు. కొందరు మానుకుంటున్నారు. అన్యులు ఎలాగా రారు, వాళ్ళ గురించి చెప్పటం లేదు. క్రైస్తవులైన వీరే కొందరు సమాజముగా కూడుట మానుకుంటున్నారు. మీరు అలా ఉండకండి. ఎందుకు సంఘానికి రావాలి అంటే ఇక్కడ చక్కని మాట, మరి ఒకనికొకడు హెచ్చరించుచు. హెచ్చరిక అంటే అర్థము ప్రమాదము నుంచి తప్పించేదానినే హెచ్చరిక అంటారు, అంతేనా? వార్నింగ్. మన సెల్ ఫోన్స్ వస్తున్నాయా? ఈరోజు పిడుగులు పడతాయి, సంథింగ్ వస్తున్నాయి కదండి, పిడుగులు, వార్నింగ్స్. రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, వార్నింగ్స్ ఇస్తూ ఉంటారు.
ఏదైనా ఒక ప్రమాదము నుంచి తప్పించడానికే వాడే పదమే హెచ్చరిక, జాగ్రత్త, అలా వెళ్ళకు, వేగముగా వెళ్ళకు. ఉంటాయి కదా రోడ్డు మీద మనకు బోర్డులు. కనుక ఎందుకు? ప్రమాదాల నుంచి తప్పించడానికి. హెచ్చరించడం అనగా మనందరికీ పెద్ద ప్రమాదము పొంచి ఉన్నది. ఏమిటది? నరకము. దాని నుంచి మనం తప్పించబడడానికి, ఆ పాతాళము నుంచి మనం తప్పించబడడానికి ఒకరికొకడు హెచ్చరించుకుంటూ ఉండాలి. ఒకరికొకడు అంటే అర్థము కొద్దిమంది ఉండాలా? నేను ఒక్కడనే ఉంటే నన్ను ఎవరు హెచ్చరిస్తారు? నేను ఎవరిని హెచ్చరిస్తాను? పరిశుద్ధ జీవితములో మానవుడు బలహీనుడు కనుక పడిపోయే అవకాశం ఉన్నది. అప్పుడప్పుడు పడిపోయినటువంటి భక్తులు ఉన్నారు కదా. అవును, దావీదు భక్తుడు పడిపోయాడా? పడ్డాడా లేదా? పడ్డాడు. బలహీనుడు. మానవ శరీర అవయవాలలో పాప నియమం ఉన్నది. అది పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది. మరి అలాగ దావీదు పడిపోయినప్పుడు ఆయనను మరొక భక్తుడు హెచ్చరించాడు. ఎవరు? నాతాను. అంటే మనలను హెచ్చరించేవాళ్ళు కొద్దిమంది ఉండాలి. మనము బలహీనులమండి, మనము బలహీనులము. పౌలు భక్తుడు అంటాడు, మేలు చేద్దామనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. నా యందు అనగా నా శరీరమందు మంచిదేదియు నివసింపదని నేను ఎరుగుదును. మనిషి బలహీనుడు. ఎప్పుడైనా మనం పడిపోతే మనలను హెచ్చరించి మనలను పురికొల్పే కొద్దిమంది సహోదరులు ఎప్పుడూ మనతో ఉండాలి. వాళ్ళు ఎక్కడుంటారు? సంఘంలోనే ఉంటారు. ఎప్పుడైనా నేను తప్పు చేశాను అనుకో, ఏమండి మీరు ఎందుకు అలా చేశారు? వాక్యములో ఇలా ఉంది కదా, మీరు ఎందుకు అలా చేస్తున్నారు? దాన్ని మీరు మానుకోండి. నన్ను హెచ్చరించే కొద్దిమంది సహోదరులు కావాలి. దేవుని సేవకుడు ఇక్కడ వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు మనల్ని ఎప్పటికప్పుడు. ఆ హెచ్చరిక మాటలు మన జీవితాన్ని సరిచేస్తాయి, పాపములో పడిపోకుండా ఉంటాయి. మన పరిశుద్ధ జీవితము కొరకు సంఘబిడ్డలందరూ ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థన వాక్యము ఎక్కువగా ఎక్కడుంటుంది? సంఘములోనే ఉంటుంది. ఆదిమ సంఘము వారట వాక్యము యందును, ప్రార్థన యందును, రొట్టె విరుచుట యందును, సహవాసమందును ఎడతెగక. వండర్ఫుల్ స్టేట్మెంట్. ఎడతెగక మీన్స్ ఫ్రీక్వెంట్లీ. ఆదిమ సంఘం వారు ప్రతిదినము కూడుకున్నారు. నాట్ ఓన్లీ చర్చ్, ప్రతి ఇంటి దగ్గర కూడా ఇంటింటా మానక రొట్టె విరుచుచు. ఆదిమ సంఘం వారు దేవాలయములో కూడుకునేవారు, విశ్వాసుల ఇంట్లో కూడా వాళ్ళు కూడుకునేవారు. అలా గృహ కూడికలలో సంఘము విస్తరించేది, అనేకులు అందులో చేరేవారు. దేవుని రాజ్య విస్తరణ సంఘము ద్వారానే జరుగుతుంది. కాబట్టి ప్రియులారా, సంఘములో ఒకరికొకరు పురికొల్పుటకును, సత్కార్యములు చేయుటకును, ప్రేమ చూపుటకును, ఈ ఆధ్యాత్మిక జీవితంలో ప్రాముఖ్యమైనవి రెండు. ఒకటి పరిశుద్ధత, రెండు ప్రేమ. ఇవి రెండు కూడా మిత్రులారా సంఘములోనే లభిస్తాయి. సహోదర ప్రేమ సంఘములోనే ఉంటుంది. మళ్ళా ఇవి రెండు కూడా, ఈ పరిశుద్ధత, ప్రేమ రెండు ఒకదానితో ఇంకొకటి సంబంధము కలిగి ఉన్నాయి. అది కూడా మీకు చూపిస్తాను ఒక్కసారి. రోమీయులకు వ్రాసిన పత్రిక 13వ అధ్యాయము 9వ వచనము. రోమీయులకు వ్రాసిన పత్రిక 13వ అధ్యాయము 9వ వచనము. ప్రేమించిన వాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. ఎలాగనగా, చూడండి ఈ చక్కని మాటలు వినండి. ఏదైతే పాపాలు అనుకుంటున్నామో ఆ పాపములు చేయడానికి కారణం ఉంది ఇక్కడ. ఎలాగనగా, వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినను ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనని వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నది. ఆజ్ఞలను పాటించేవాడు పరిశుద్ధుడు కదా. ఆ ఆజ్ఞలను ఎవరు పాటిస్తారు అంటే
ప్రేమ కలిగిన వారే పాటిస్తారు. వ్యభిచరింపవద్దు అనే ఒక ఆజ్ఞ ఉంది. వ్యభిచారం అంటే ఇంకొకరి భార్యతో, ఇంకొకరి భర్తతో చేసే పాపము. అతని మీద నీకు ప్రేమ ఉంటే అతనికి నువ్వు అన్యాయం ఎందుకు చేస్తావు? ఆమె అతని భార్య కదా, ఆమెతో నేను పాపం చేస్తే అతనికి నేను అన్యాయం చేసిన వాడని అవుతాను కదా, అతనికి నేను ద్రోహం చేసిన వాడని అవుతాను కదా. తప్పు అది. అతనికి అన్యాయం చెయ్యకూడదు అని అతనిపై ప్రేమ మనకుంటే అతని భార్యతో ఆ పాపపు ఆలోచనే రాదు. వేరొకరి భార్యతో ఒక చెడు ఆలోచన, వేరొకరి భర్తతో ఒక చెడు ఆలోచన మన హృదయంలోనికి వస్తుందంటే వారిపై మనకు ప్రేమ లేదు. అంటే వ్యభిచారం అనే పాపము జరగడానికి గల కారణము వారిపై మనకు ప్రేమ లేదు. అతడు నాలాంటి వాడే కదా, అతనికి భార్య ఉన్నది కదా, ఆమె అతని సొత్తు కదా, ఆ పాపము నేను చెయ్యకూడదు కదా. యోసేపు భక్తుడు అలాగే అంటాడు. అతడు ఎవరిని ప్రేమించాడో తెలుసా? తన యజమానిని ప్రేమించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తన యజమానిపై అతడు ప్రేమ కలిగి ఉన్నాడు గనుక, అమ్మో అతనికి నేను అన్యాయము, నిన్ను నాకు అప్పగించలేదు, ఆయన మొత్తం అంతటినీ అప్పగించాడు, నిన్ను నాకు అప్పగించలేదు. తన యజమానిపై ప్రేమతో అతని భార్యపై ఆయన పాపము చేయలేదు. ప్రేమకు పరిశుద్ధతకు గల సంబంధాన్ని చెప్తున్నాను. లోతుగా అధ్యయనము చేస్తే ప్రేమ ఈజ్ ఈక్వల్ టు పరిశుద్ధత. ఇవి రెండు, పరిశుద్ధత ప్రేమ, ఇవి రెండు ఉన్నవే సంఘము. చూడండి, అలాగే వ్యభిచరింపవద్దు, హత్య చేయవద్దు. ఎదుటి వ్యక్తిపై ప్రేమ ఉంటే హత్య అవుతుందా అండి? నేను అతన్ని పుట్టించలేదు, దేవుడు అతన్ని పుట్టించాడు, అతనికి జీవించే హక్కు ఉన్నది, అతన్ని చంపే హక్కు నాకు లేదు. అతన్ని చంపితే అతని భార్య ఏమైపోతుంది, అతని బిడ్డలు ఏమైపోతారు, అతని కుటుంబం ఏమైపోతుంది? ఆ సహోదర ప్రేమ ఉంటే అక్కడ హత్య జరుగుతుందా? హత్య, అబద్ధము, దొంగతనము, వ్యభిచారము, ఏ పాపమైనా మీరు చూసుకోండి, సహోదర ప్రేమ ఉంటే ఈ పాపాలు జరగవు. ప్రేమ లేకపోవటం వల్లే పాపము పెరిగిపోతుంది ప్రియులారా. ఈ మోసాలు, అక్రమాలు, వ్యభిచారాలు, అత్యాచారాలు, ఇంకా ఎన్ని ఈ దొంగతనాలు ఏవైతే ఉన్నాయో, ఏ పాపాలైతే ఉన్నాయో, ప్రతి పాపానికి మూల కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే సహోదర ప్రేమ లేకపోవటమే. ఏ ఆజ్ఞని ఈయన అదే అంటాడు చూడండి. అలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినను ఉన్న ఎడల అవియు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. అది అతని కష్టార్జితం కదా, అతడు కష్టపడి పని చేసుకున్నాయి ఆయన కొనుక్కున్నాడు కదా, ఆ స్థలం కొనుక్కున్నాడు కదా, ఆ కారు కొనుక్కున్నాడు కదా, ఆ సైకిల్ కొనుక్కున్నాడు కదా. అది నేను దొంగిలిస్తే అది పాపమే. దొంగతనాలు జరగడానికి కారణం ఏంటి? ప్రేమ లేకపోవటమే. ప్రతి ఆజ్ఞ కూడా నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అనే ఆజ్ఞలో ఇమిడి. అందుకే బైబిల్ అంతటినీ కలిపి 2 అక్షరాలతో తేల్చేశాడు పౌలు గారు, ప్రేమ అనేసాడంతే. మొత్తం 66 పుస్తకాల సారాంశము ప్రేమ. ప్రతి పాపానికి మూల కారణం ఏమిటంటే ప్రియులారా, ప్రేమ లేకపోవటం. ఒంటరిగా నేనుంటే నేను ఎవరిని ప్రేమించగలను, ఎవరి చేత ప్రేమించబడగలను? ప్రేమ లేకపోవటమే అన్ని పాపాలకు గల కారణమవుతున్నప్పుడు ఒంటరిగా ఉంటే అతడికి ప్రేమ అనుభవము ఉండదు. ప్రేమ అనుభవము లేనివాడు పాపములోనికి పడిపోతాడు. అందుకే ఒకరి ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనికొకడు పురికొల్పవలెనని. మళ్ళా చదువుతున్నాను. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుటకు, ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకనికొకడు పురికొల్పవలెననే ఆలోచన. ఎందుకు కూడుకోమంటున్నాడు ఇక్కడ? ఎందుకు కూడుకోమంటాం? సత్కార్యాలు, ప్రేమ,
ఒకరికొకరు హెచ్చరించుకోవడం, ఇదంతా ఎందుకంటే పరిశుద్ధత కొరకే. పరిశుద్ధత కొరకే సంఘ స్థాపన చేయబడినది. మనలను పవిత్రీకరించడానికి, మానవులను పవిత్రీకరించే పాఠశాలే సంఘము. సంఘము పరిశుద్ధత సంఘము ద్వారానే మనకు వస్తుంది ప్రియులారా. సంఘ సభ్యుడు కానివాడు పరిశుద్ధుడు కాలేడు. చర్చికి రానివాడు పరిశుద్ధతలో ఎదగలేడు. కనుక ప్రియ దేవుని సంఘమా, ఆయన రక్తమిచ్చి స్థాపించాడు సంఘాన్ని. ఆయన రక్తమిచ్చి స్థాపించాడు. ఆయన రక్తం ఏం చేస్తుంది? చూడండి, హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 13-12 మాట్లాడితే రక్తం అంటున్నారు కదా. రక్తం ఏం చేస్తుంది చూడండి. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై, ప్రజలను పరిశుద్ధపరచడానికి ఆయన రక్తాన్ని చిందించాడు. చిందించబడిన ఆ రక్తము ద్వారానే సంఘము కట్టబడింది. అంటే సంఘము పరిశుద్ధత కొరకు కట్టబడింది. పరిశుద్ధులు మాత్రమే పరలోకం వెళతారు కదా. పరిశుద్ధత లేనివాడు ప్రభువుని చూడడు. ఆ పరిశుద్ధత ఎక్కడొస్తుంది? సంఘములో వస్తుంది. దేవుని సంఘమా, ఎందుకో సంఘం అంటే అంతగా పట్టించుకోనటువంటి విధానము నేటి సమాజంలో కనపడతా ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంట్లోనే ఉంటూ ఏదో దేవుణ్ణి ఆరాధించేస్తున్నామనే భావంలో చాలామంది ఉంటున్నారండి. ఇంట్లో ఉంటే ప్రేమ ఎలా అవుతుందండి? ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ఈ ఆన్లైన్ వచ్చాయి కదా, ఆన్లైన్ ఆరాధనలు. అది ఆన్లైన్ ఆరాధన వాక్యానుసారము కాదండి. ఆయన ఎక్కడో ఉంటూ ఇక్కడ ఏదో స్క్రీన్ పెట్టేసి అది నో, అది సంఘము కాదు. సంఘం అనగా సేవకుడు దగ్గర సంఘ బిడ్డలు ఉండాలి. సేవకుడు, విశ్వాసులు కలిసి ఒక దగ్గర కూర్చునేదే సంఘము తప్ప స్క్రీన్ మీద చూసేస్తూ ఆయన ఎక్కడో ఉంటూ ఈయన ఎక్కడో ఉంటూ వీళ్ళెవరో, వీళ్ళ పేర్లు ఏంటో, వీళ్ళ పరిస్థితి ఏంటో ప్రేమ చూపించాలంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారా, అనారోగ్యంగా ఉన్నారా, మీకు ఆర్థిక పరిస్థితి ఏంటి, మీరు ఏమైనా బాధల్లో ఉన్నారా, కష్టాల్లో ఉన్నారా, అవి సేవకుడికి తెలియాలా? తెలియకుండా ఆయన కాపరి ఎలా అయిపోతారు? ఎప్పుడు కూడా విశ్వాసుల దగ్గరే కాపలి, గొర్రెల దగ్గరే కాపరి ఉండడం. ఆన్లైన్లో కూడా గొర్రెలను ఏమైనా కాస్తారా? అలా అవుతుందా? అలా అవ్వదు కదా. ఈ టెక్నాలజీని మనము సద్వినియోగపరుచుకోవాలి తప్ప ఆ దేవునికి విరోధమైనటువంటి ఆ భావనలను తీసుకురాకూడదు. టెక్నాలజీ ద్వారా సువార్త ప్రకటించు, చాలా సంతోషము. ఏవో ఉన్నాయి కదా యూట్యూబ్లు, ఫేస్బుక్లు, చక్కగా సువార్తను ప్రకటించండి, అదేం తప్పు కాదు. కానీ ఆన్లైన్ ద్వారా సంఘాన్ని పెట్టకండి, అది ఇట్స్ నాట్ రైట్ వే. అది సరైన విధానము కాదు. సంఘము సేవకునికి ఈ విశ్వాసులు ఒక దగ్గర ఉండాలి. ఒకరికొకరికి అన్యోన్య సహవాసం ఉండాలి. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉండాలి. టీవీలో చూస్తున్న ఆయన నేను ఎలా ప్రేమిస్తాను ఇక్కడ నుంచి ప్రేమ ఎలా అవుతుంది? అది ప్రేమ అనగా మీరు ఎక్కడున్నా నేను ఎక్కడున్నప్పుడు నా బాధలు మీతో చెప్పుకుంటాను, మీ బాధలు నాతో చెప్పుకుంటారు, మీరు నా కొరకు ప్రార్థన చేస్తారు, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. అప్పుడే కదా ప్రేమ పెరుగుతుంది. ప్రియదేవుని సంఘమా, ఆదిమ సంఘం వారట ఎంత ప్రాధాన్యతనిచ్చారో. ఎందుకంటే వారు పరిశుద్ధత కొరకు ప్రయాసపడేవారు. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధత ఆధ్యాత్మిక జీవితానికి అత్యవసరమైనది, ప్రధానమైనది పరిశుద్ధత. ఈ పరిశుద్ధత లేకపోవటమే దేవునికి మానవులకు ఎడబాటు వచ్చింది. ఈ పాపమును తీసి మనలో పరిశుద్ధతను పెంపొందించడానికి ఆయన సంఘాన్ని స్థాపించాడు. సంఘం అనగానే పిలువబడిన వారి సమూహము. అది గుర్తుపెట్టుకోండి. ఆ పదానికి అర్థాన్ని మనం గ్రహించాలి. మూల భాషలో దీని అర్థం ఏమిటి? చర్చ్ అనగానే కొద్దిమంది కూడుకోవడం కాదు. మళ్ళీ రేపు రాత్రి దీనికి కంటిన్యూషన్ చెప్తాను మీకు. ఎవరో కొద్దిమంది కూడుకుంటుంది చర్చ్ అయిపోతుందా? ఎవరు కూడుకుంటేది చర్చ్ అవుతుందో చెప్తాను. రేపు రాత్రి మళ్ళీ వస్తాను నేను. దేవుడు ఎందుకు పిలిచాడు, ఎందుకు ఏర్పాటు చేశాడు చూడండి. రోమీయులకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము
30వ వచనము, రోమీయులకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనము. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను అంటే పిలవబడిన వారి సమూహమే సంఘము. ఎందుకు పిలిచాడు అంటే ఎందుకు సంఘాన్ని ఏర్పాటు చేశాడు చూడండి. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా అంటే ఎందుకు పిలిచాడు? మనలను నీతిమంతులుగా తీర్చడానికి పిలిచాడు. పిలవబడిన వారి సమూహమే సంఘము. ఎందుకు సంఘాన్ని ఏర్పాటు చేశాడు? నీతిమంతులుగా మనలను తీర్చడానికి ఆయన సంఘాన్ని ఏర్పాటు చేశాడు. నీతిగా బ్రతకాలని మీకు ఆశ ఉంటే, పరిశుద్ధముగా జీవిస్తూ ఆ పరలోకం వెళ్ళాలనే ఆశ కలిగిన వాళ్ళు సంఘమునకు ప్రాధాన్యతనిస్తారు. సంఘంలోనే దేవుడు ఉన్నాడా? ఇంట్లో ప్రార్థన చేసుకుంటే అవ్వదా? ఇంట్లో వాక్యం చదువుకుంటే అవ్వదా? ఇలాంటి విపరీత వాదనలకు దయతో దూరంగా ఉండండి. వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించుదాం ప్రియులారా. ఎక్కువగా వాదించే వారికి దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని విషయాలను తెలుసుకోవడానికి వాదన అవసరమే, నేనేమీ కాదనను. అప్పుడప్పుడు నేను కూడా కాస్తంత వాదిస్తూ ఉంటాను, కానీ పరిధి దాటను. విపరీత వాదనలకు వెళ్ళకండి. విపరీత వాదనలు భక్తి జీవితాన్ని పాడు చేస్తాయి. ఆ విపరీత వాదనలకు వాళ్ళు జ్ఞానమని పేరు పెడతారు. అది విపరీత వాదన. సో ఎక్కువగా ఆర్గ్యుమెంట్లు చేయకుండా దేవుని వాక్యానికి విధేయులమై మనం ఉండాలంటే సమాజముగా కూడుకోవాలి, సంఘానికి రావాలి, సంఘములో వాక్యము వినాలి, అవి జీవితానికి అన్వయించుకోవాలి, ఒకరికొకరు హెచ్చరించుకోవాలి, ఒకరికొకరు పురికొల్పుకోవాలి. ఇవన్నీ ఎందుకంటే మనలో పరిశుద్ధతను పెంపొందించుకోవడానికి ప్రియులారా. పరిశుద్ధతను పెంపొందించుకోవడం. అందుకే అంటాను, మరలా ఇందాక చెప్పింది రిపీట్ చేస్తున్నాను. సంఘం అంటే పరిశుద్ధతను నేర్పించే పాఠశాల. సంఘం అనగా పరిశుద్ధతను అభ్యసింపచేసే పాఠశాల. కనుక సంఘమునకు దూరముగా ఉండకండి, సంఘమునకు బాగా దగ్గరగా ఉండండి. సంఘములో పరిశుద్ధత ఉన్నది. సంఘము ద్వారానే సత్క్రియలు జరుగుతాయి. సంఘము ద్వారానే ప్రేమ పెంపొందించబడుతుంది. సంఘములోనే పరిశుద్ధత పెరుగుతుంది. రోమీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము. రోమీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం. మీరు స్థిరపడవలెనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరు ఆదరణ పొందవలెనని. దేవునికి మహిమ కలుగునగాక. ఒకరి విశ్వాసము ఇంకొకరికి ఆదరణ. ఈ ఇద్దరి విశ్వాసము ద్వారా మన హృదయములో విశ్వాసము స్థిరపరచబడుతుంది. సంఘాలలో సాక్ష్యాలు ఉంటాయా? సాక్ష్యాలు చెప్తారు కదా, ఆ సాక్ష్యాలు వింటాము కదండి. ఆ సాక్ష్యాలు ఏం చేస్తాయి? మనలను, మన విశ్వాసాన్ని సాయి గారు ఫోన్లో చెప్పారయ్యా, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ సాక్ష్యము మన విశ్వాస జీవితాన్ని, అమ్మో మనం కూడా ప్రార్థన చేస్తే మన ప్రార్థనను దేవుడు వింటాడు. విశ్వాసములో బలవంతులం అవుతాము ఎప్పుడు? ఒక చక్కని సాక్ష్యాన్ని విన్నప్పుడు. ఆ సాక్ష్యం మనం ఎక్కడ వింటాము? సంఘములోనే, సమూహములోనే. కొద్దిమంది విశ్వాసులతో మనం సహవాసము చేస్తే వారి విశ్వాసము ద్వారా మనకు ఆదరణ, మన విశ్వాసము ద్వారా వారికి ఆదరణ. ఇద్దరి విశ్వాసము స్థిరపరచబడుతుంది, బలపరచబడుతుంది. అందుకే సంఘాలలో సాక్ష్యాలు ఉండాలి అంటాను నేను. సాక్ష్యం అంటే ఏంటో కాదండి, వాక్యము జీవితమునకు అన్వయించబడటమే సాక్ష్యము. అవునే కదా? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. వాక్యం చెప్తుందా? ప్రాక్టికల్గా సాక్ష్యాలు బోల్డ్ మంది చెప్తున్నారు. అంటే ఏమవుతుంది? ఆ వాక్యము వాళ్ళ జీవితాలలో అది నెరవేర్చబడుతుంది. అది మనం వింటాము. వారి సాక్ష్యాన్ని బట్టి మనము కూడా విశ్వాసములో బలపడతాము. సాక్ష్యాల ద్వారా, సమూహములో ఉన్నటువంటి విశ్వాసుల సాక్ష్యాల ద్వారా మరొక విశ్వాసికి ఆదరణ. దేవుడు సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడు? ఎవరింటి దగ్గర వాళ్ళు కూర్చోవచ్చు కదా,
కొర్నేలికి కనపడతాడు దేవుడు. అబ్బా, నీ గొప్ప కార్యాలు చాలా బాగా చేసావు నాయన, చాలా సంతోషము, నువ్వు ఇలాగ వెళ్ళు అన్నాడా? ఇంకొకరు అడ్రస్ ఏమన్నా ఇచ్చాడా? ఇంకో అక్కడ పేతురు గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి మీరిద్దరు ఉండండి. ఇంకొకరితో జత చేస్తున్నాడు, ఒక విశ్వాసిని ఇంకొక విశ్వాసితో జత చేస్తున్నాడు. ఆయన కూడా నీవలే విశ్వాసియే. ప్రారంభంలో మరి అల్ప విశ్వాసిగా ఉండేవాడు, కానీ ఇప్పుడు విశ్వాసములో బలపడ్డాడు. నువ్వు అతనితో సహవాసము చేస్తే నీ విశ్వాసము బలపడుతుంది, అతడు నీతో సహవాసం చేస్తే అతని విశ్వాసం బలపడుతుంది. మీరిద్దరూ టీమ్గా ఉండండి. దేవుడు ఇద్దరిని జతపరుస్తున్నాడు. విశ్వాస జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ఒంటరితనము మంచిది కాదండి. దేవుడిచ్చినటువంటి చక్కని వాగ్దానం ఏమిటంటే, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు. ఒక సహవాసాన్ని, ఒక టీంని దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రియులారా, సంఘము అంటే మానవులను పవిత్రీకరించే పాఠశాల. పవిత్రీకరణ సంఘము ద్వారా సాధ్యమవుతుంది. కనుక మిత్రులారా, మరి మీరు పరలోకములో వెళ్ళాలనుకుంటే ఖచ్చితముగా సంఘ సభ్యులై ఉండాలి, సంఘ కార్యక్రమాలలో చురుకుదనంగా ఉండాలి, వాక్యములో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, సహవాసములో ఎదగాలి. అప్పుడే మనం పరిశుద్ధతలో ఎదుగగలం. అలాగే సంఘానికి దేవుడిచ్చిన మరి గొప్ప వరం ఏమిటంటే పరిశుద్ధాత్మ. దేవునికి మహిమ కలుగునగాక. పేతురు గారు ప్రసంగం చేసినప్పుడు అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయము రండి. ఆదిమ సంఘములో అపోస్తలుల కార్యములో 2వ అధ్యాయం 38 నుంచి చూడండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38. ఒకసారి పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి గొప్ప వరం, గిఫ్ట్ ఏమిటంటే పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్ముడు మనలను పవిత్రీకరిస్తాడు. సంఘానికి దేవుడిచ్చిన వరము పరిశుద్ధాత్మ. 1వ పేతురు 1వ అధ్యాయము 2వ వచనం. ప్రియులారా, 1వ పేతురు 1వ అధ్యాయము 2వ వచనం చక్కగా వింటున్నారు మీరు కాన్సన్ట్రేషన్గా. పరిశుద్ధతకు ప్రాధాన్యతనిచ్చేవారు సంఘమునకు ప్రాధాన్యతనిస్తారు. ఎందుకనగా సంఘము పరిశుద్ధత కొరకు స్థాపించబడినది. సంఘము పరిశుద్ధత కొరకు స్థాపించబడినది. మా చదువు తల్లి, ఆత్మ వలన 1వ పేతురు 1వ అధ్యాయం 2వ వచనము, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై. సంఘ సభ్యులకు దేవుడిచ్చిన వరము పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను పొందుకున్నవారు పరిశుద్ధతను పొందుకుంటారు. సంఘానికి దేవుడు ఆత్మ వరములనిచ్చాడు, ఆత్మ ఫలమును ఇచ్చాడు. ఆత్మ వరములను ఇచ్చాడు, ఆత్మ ఫలమును ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆత్మఫలం ఏంటి? ప్రేమ, సమాధానము, దయాళత్వము, ఎన్ని చక్కని సద్గుణాలు ఉన్నాయి. అవి ఎప్పుడు వస్తాయి? మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడే వస్తాయి. ప్రియులారా, పరిశుద్ధాత్ముడు క్రీస్తునందు విశ్వాసం ఉంచి సంఘస్థులైన వారికి మాత్రమే పరిశుద్ధాత్మ వరముగా ఇవ్వబడుతుంది. కాబట్టి దేవుని సంఘమా, సంఘానికి ఒక మంచి పేరు తెలుసా? చక్కని రిలేషన్ పెట్టాడు. సంఘం దేవునికి ఏమవుతుంది? వధువు, భార్య, మంచి పదం. సంఘం మనందరము దేవునికి ఏమవుతాము? భార్య. భార్యాభర్తల మధ్య రిలేషన్లో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటో తెలుసా? భార్యాభర్తల మధ్య సంబంధంలో నన్ను చాలామంది అంటూ ఉంటారు, మంచి సంబంధం చూడండి అంటూ ఉంటారు. అంటే అర్థం ఏమిటి? అబ్బాయి పరిశుద్ధుడు, అమ్మాయి పరిశుద్ధురాలు. మంచి సంబంధం అంటే అదే కదా భావన. ఆ భావనే. భార్యాభర్తల మధ్య బంధంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇద్దరు ఒకరి పరిశుద్ధతను ఒకరు కోరుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. అది ప్రత్యేకమైన రిలేషన్. మిగతా రిలేషన్స్లో అదంత ఇంపార్టెన్స్ ఇవ్వరు.
మా తమ్ముడు చెడ్డోడు, అలా మా బామ్మర్ది చెడ్డోడు, ఇంకెవరో చెడ్డోళ్ళు, వాళ్ళ చెడ్డోళ్ళు, వీళ్ళ చెడ్డోళ్ళు అని పెద్దగా సీరియస్గా తీసుకోం మనం. నా భర్త చెడ్డవాడు, నా భార్య చెడ్డదనగానే చాలా డిప్రెషన్లోనికి వెళ్ళిపోతాం మనం. భార్యాభర్తల బంధములో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే పరిశుద్ధతను కోరుకుంటారు. కనుకనే దేవుడికి మానవులకు ఉన్న సంబంధము భార్యాభర్తల సంబంధంతో పోల్చబడింది. మన భర్త పరిశుద్ధుడైన మన భర్త తన భార్య యొక్క పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. అందుకే సంఘాన్ని స్థాపించాడు. చివరిగా ఎఫెస్సీలకు వ్రాసిన పత్రిక, చక్కగా వింటున్నారు మీరు, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఎఫెస్సీలకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము చాలా నెమ్మదిగా స్లోగా అర్థం చేసుకుంటూ చదవండి, గబగబా కాకుండా. ఎఫెస్సీలకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 25. నేను చదవనా? మీరు తీశారు అందరూని. ఎఫెస్సీలకు వ్రాసిన పత్రిక 5:25 అటువలే క్రీస్తు కూడా, అటువలే భార్యాభర్తల మధ్య ఉన్న రిలేషన్ని చెబుతూ దాని పోలికగా క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను, నోట్ దిస్ పాయింట్, కళంకమైనను ముడత అయినను అటిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను. మహిమ అంటే అర్థం తెలుసా మీకు? చాలామంది మహిమ అనగానే వైట్ బ్రైట్నెస్ అనుకుంటారు కదా. ఓకే, రైట్, అది కరెక్టే కావచ్చు. మహిమ మీన్స్ పరిశుద్ధత అంతే. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మహిమపరచబడటం అంటే పరిశుద్ధతలో ఉన్నతమైన స్థాయి. మహిమ సంఘముగాను ఆయన తన ఎదుట నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను దేని కొరకు? సంఘము కొరకు. అందుకే నెమ్మదిగా చదవమంటున్నాను. సంఘము కొరకు, సంఘం కొరకు తాను బలైపోయాడు. ఎందుకంటే తన భార్యను ఆయన పరిశుద్ధపరుచుకుంటున్నాడు. అంటే తన భార్యను పరిశుద్ధపరుచుకోవడానికే ఆయన సిలువెక్కాడు. భర్త అంటే అర్థం తెలుసు కదా, భర్త అంటే భరించువాడు. ఒక నిజమైన యథార్థమైన 100% నిజమైన భర్త ఎవరంటే యేసు ఒక్కడే. ఈయనతో భరించలేకపోతున్నానని చాలామంది అంటూ ఉంటారు, రివర్స్గా లోక సంబంధమైన. కానీ మన భర్త మన పాపములు ఆయన భరించాడు. ఆయనకే మహిమ కలుగున కాక. ఎందుకు భరించాడు? ఇంతకీ ఆయన మానవుడిగా వచ్చి సిలువలో బలైపోవలసిన అవసరత ఏంటంటే తన భార్యను పరిశుద్ధపరచడానికి, సంఘమును స్థాపించడానికి. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆయన ఎందుకు? రాజ్యం అంటే సంఘమే కదా. సంఘమును స్థాపించడానికి, దాని కొరకు ప్రాణం పెట్టడానికి, తన భార్యను పరిశుద్ధపరచడానికి ఆయన సంఘాన్ని ఏర్పాటు చేశారు. ప్రియదేవుని సంఘము గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మరి బైబిల్ వేదాంత విద్య చదివిన వారిలో ఎక్లేషియాలజీ అంటారు దీన్ని. బైబిల్ వేదాంత విద్యను కాలేజీకి వెళ్ళి చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏసీటీసీలో కానీ, సిరంపూర్ బైబిల్ కాలేజ్, ఈ బైబిల్లో ఉన్నటువంటి ఈ జ్ఞానాలను చక్కని సబ్జెక్ట్స్గా వివరించారు. క్రీస్తుని గురించి చెప్పే శాస్త్రము క్రిస్టాలజీ, పరిశుద్ధాత్మని గురించి చెప్పే శాస్త్రము న్యూమటాలజీ. నేను పుస్తకం రాశాను, మీ దగ్గర ఉందో లేదో, ఆత్మచేతనే అని చిన్న పుస్తకాన్ని కూడా రాశాను, ఒక 90 పేజీలో ఉంది. న్యూమటాలజీ అంటారు పరిశుద్ధాత్మని గురించి. పాపాన్ని గురించి చెప్పే శాస్త్రం ఉంది హెమెర్షియాలజీ. సంఘాన్ని గురించి చెప్పే శాస్త్రము ఎక్లేషియాలజీ. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. సంఘాన్ని ఎందుకు స్థాపించాడు, సంఘము యొక్క అవసరత ఏంటి, సంఘ సభ్యులు ప్రవర్తించవలసిన విధానం ఏమిటి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది చర్చ్ కొరకు. ఒక 6 months ఒక సెమిస్టర్ కాలం చదివేంత సబ్జెక్ట్ ఉంది. కాబట్టి ప్రియదేవుని సంఘము పరిశుద్ధత కొరకే. పరిశుద్ధత కావాలనుకునేటువంటి వారు సంఘ సభ్యులై ఉండవలసినదే కనుక ఆదిమ సంఘం వారు తప్పక కూడుకొనుచు
తప్పక కూడుకొనుచు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట. అంటే అసలు నువ్వు సంఘములో ఉంటే పాతాళం దగ్గర ఉండవు, సంఘంలో లేకపోతే పాతాళమునకు వెళ్తావు. రెండే లొకేషన్స్, ఎదర్ చర్చ్ ఆర్ హెల్. సంఘం అంటే పరలోకము యొక్క నమూనా, పరిశుద్ధుల యొక్క సమూహము, దేవుని సారూప్యతలో ప్రతి దినము ఎదిగే అభ్యసింపచేసే ఒక పాఠశాల. సంఘములో ప్రార్థన ఉంటుంది, సంఘములో ఉజ్జీవం ఉంటుంది, సంఘములో వాక్యం ఉంటుంది, సంఘములో ఆత్మవరములు ఉంటాయి, సంఘములో ఆత్మఫలం ఉంటుంది, సంఘములో హెచ్చరించుట ఉంటుంది, సంఘములో ప్రేమ ఉంటుంది. ఓవరాల్గా సంఘమంతా కూడా క్రీస్తు పోలికలో రోజు రోజుకి ఎదుగుతూ ఆయన రెండవ రాకడకు వచ్చినప్పటికీ సిద్ధపడిన ఆయన భార్యే సంఘము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమిత్రులారా, ఎందుకు నేను చెప్తున్నానంటే చాలా కాలం నుంచి వస్తున్నాను కదా, మరి అనుకున్నంత ఉజ్జీవమేమో నాకు పెద్దగా అనిపించటం లేదు. డోంట్ నెగ్లెక్ట్ యువర్ చర్చ్. సంఘమును ఇంకా ఎర్లీగా రావాలి. సంఘానికి మనం ఆఫీస్కి మనం సమయానికి వెళ్తాము, వెళ్ళకపోతే మనకి వస్తారు కదా, సమయానికి రావాలి. పగలు 3 గంటలకు ప్రార్థనా సమయమున. అపోస్తుల కార్యాలు అంతా మీరు చదవండి. ఇంపార్టెన్స్ ఆఫ్ చర్చ్, ఈ ఎక్లేషియాలజీ గురించి చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఆదిమ సంఘం వాళ్ళ సంఘానికి ఎంత ప్రాధాన్యతనిచ్చారో మీకు తెలియాలంటే అపోస్తుల కార్యాలు గ్రంథం అంతా చదవండి. పెద్ద టైం పట్టేయదు, మీకు అలా కూర్చుంటే 2-3 రోజులు అయిపోతుంది. అది ఆలోచనాత్మకంగా చదవండి. సంఘాన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి. మరలా చెప్తున్నాను, సంఘము పరిశుద్ధతను నేర్పే పాఠశాల. సంఘము దేవుని భార్య, సంఘము దేవుని భార్య. సంఘము మాత్రమే పరలోకం వెళుతుంది. సంఘమునకు దూరముగా ఉండకండి, సంఘమునకు ప్రాధాన్యతనివ్వండి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయత్నం చేయండి, కష్టపడండి, శ్రమపడండి. పరిశుద్ధతను రోజుకి పెంపొందించుకోండి, పరలోకం చేరుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ సంఘమును పరిశుద్ధాత్మ దేవుని అభిషేకముతో రోజుకి అభివృద్ధి చెందునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరిశుద్ధ తండ్రి, దేవా, మా ఆధ్యాత్మిక జీవిత అభివృద్ధి కొరకు పరిశుద్ధతలో మేము రోజుకి ఎదుగునట్లు మీరు మా కొరకు ఏర్పాటు చేసిన మీ సంఘమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. అయ్యా, సంఘము ద్వారానే ప్రభువా మాకు పరిశుద్ధత వస్తుంది, సంఘము ద్వారానే మాకు ప్రేమ వస్తుంది, సంఘము ద్వారానే మేము హెచ్చరించబడతాము. అయ్యా, అనేకమైన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు సంఘము ద్వారా మీరు మాకు ఇస్తున్నారయ్యా. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. మాకు వరముగా ఇచ్చిన మీ పరిశుద్ధాత్మను బట్టి వందనాలు. వాక్యము, ప్రార్థన, ప్రేమ, పరిశుద్ధాత్మ, ఆరాధన, ఇవన్నీ మీ సంఘములో మేము చేస్తూ మీ వలన ఆశీర్వదించబడుతూ రోజుకి ఆత్మీయముగా ఎదుగుతూ మీ సారూప్యతలోనికి రోజుకి వస్తూ తండ్రి, మీ కుమారుని రాకడ కొరకు ఎదురు చూసి తండ్రి సిద్ధపడి ఆ పరలోకం వచ్చేటట్టు నాకు ఈ సంఘ బిడ్డలందరికీ దయచేయమని యేసు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.